నమస్కారము. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వ్యాకరణంలో కొన్ని పదజాలాలు చూద్దాము. కింద పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయటం. చేతులొగ్గు. ఎవరి దగ్గర చేతులొగ్గి యాచించటం మంచి పని కాదు. కురచగుట. దర్జీ కుట్టిన చొక్క మా పిల్లవాడికి కొద్దిగా కురచయింది. పలికి లేదనుట. మా వంశ చరిత్రలో పలికి లేదనటం ఎప్పుడూ లేదు. కింది పదాలకు వ్యుత్పత్ అర్థములు రాయండి. పదాలు: నీరజ భవుడు, పద్మమున పుట్టినవాడు అనగా బ్రహ్మ. త్రివిక్రముడు, 3 లోకాలను 3 అడుగులచే ఆక్రమించినవాడు అనగా విష్ణువు. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరిన్ని పదాలు రాయండి. జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ జలము అనగా నీరు, ఉదకం, వారి, సలిలం, తోయం మరియు అంబువు. జీవోత్సవం కావటం కన్నా యశఃకాయుడు కావటం మిన్న. ఇందులో యశః అనగా కీర్తి, ఖ్యాతి, పేరు, విఖ్యాతి. కింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతులు, వికృతి పదాలకు ప్రకృతులు రాయండి. సిరి, శ్రీ. విష్ణువు ప్రకృతి, వెన్నుడు. ధర్మము, దమ్మము. బ్రహ్మ, బొమ్మ మరియు బొమ్మ. కింది వాటిలో నానా అర్థాలు రాయండి. కులము, వంశము, ఇల్లు, శరీరము, దేశము మరియు జాతి. క్షేత్రము నానా అర్థము. భార్య, భూమి, వరిమడి, శరీరము, పుణ్యస్థలము. హరి నానా అర్థాలు. విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహము మరియు పాము. చిత్రము నానా అర్థాలు. అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు.